దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ తమీం మసారియా స్థానిక కలెక్టరేట్లో అందజేశారు. Congratulations అండి. How we do? పోస్టులకై 2020-2021కి సంబంధించి 3 పోస్టులు, అలాగే 22-23కు సంబంధించి 13 పోస్టులను ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి ఉత్తర్వులు అందజేయడం జరిగింది. 21-22కు సంబంధించి గ్రూప్ 4 పోస్టులకి అంటే జూనియర్ అసిస్టెంట్లు 2, మ్యాట్ ఇన్కమ్ స్టోర్ కీపరు మొత్తం కూడా అందులకు 3 పోస్టులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే 22-23 సంవత్సరానికి సంబంధించి క్లాస్ 4 అనగా ఆఫీస్ సబార్డినేట్లో 7 పోస్టులు, వాచ్మెన్ 1, సేవిక 1 మొదలగు అంటే అందులకు 7 పోస్టులను బదిలీలకు అలాగే ఇలాగ పోస్టులు అందరికి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. 22-23 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 1, టైపిస్ట్ 1, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కూడా 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు వారికి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా 16 మందికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎప్పుడు కాలంగా అంటే ఎవరు కూడా ఉద్యోగాలు రావు అనుకోకుండా నిరాశపడకుండా మీరు చదువుకుంటూ మీరు మంచిగా ఎంతో ఉన్నతిని సాధించాలని కూడా కోరుకుంటున్నాను. ఇవి స్పెషల్ రిక్రూట్మెంట్ అనేది బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది మనకి ఇయర్గా అంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చి వీటిని మనము పూర్తిగా మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి దళాలను నమ్మవద్దు, నమ్మి మోసపోకుండా పూర్తిగా నమ్మాలి. అంటే మెరిట్ ఆధారంగానే చేస్తారు, ఎవరి మాటలు కూడా నమ్మకూడదండి. గత కొద్ది రోజుల నుంచి కూడా పేపర్లలో ఇవి విధంగా కారణాల వల్ల వస్తూ ఉన్నాయి అవినీతులు అనేసి, అలాంటిది ఏదీ లేదు. పూర్తిగా నిరాదరణగా గౌరవ జిల్లా కలెక్టర్ వారు మెరిట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలని అందరికీ కూడా పంపిణీ చేయడం అనింది. ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్యాంగులు దీన్ని అనుసరించాలని కోరుతున్నానండి. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో జరిగిన అరాచకాలం వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మ, నగరపార్టీ మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, కొండేపి మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి, పేరం ప్రసన్న, సావిత్రి, భూమిరెడ్డి, రవణమ్మ, మాధవి, లక్ష్మి తదితరులు బాగున్నారు. రండి
రండి ఇక రండి నడవండి. టీడీపీ పాలన నశించాలి. 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 కూటమి 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 పాలన నశించాలి. అమ్మనే చెప్తున్నా నేను. ముందు కాదు, నడవండి నేను చెప్తున్నా. నశించాలి. నశించాలి. తీసావా? ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, బాలికల మీద జరిగి వీటన్నిటినీ వాళ్ళు అడ్డుకోవట్లేదు. ప్రభుత్వంలో ఉండి మనము ఏ ఒక్క పార్టీకో ముఖ్యమంత్రి కాదు కదా, రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటారనే కదా రోజు జనం ఓట్లేసి గెలిపించింది. అలా ఎక్కడా జరగట్లేదు. ఆడవాళ్ళ మీద, మహిళల మీద జరిగే అఘాయిత్యాలను ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఏదేదో చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉన్నారు కానీ మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం జరగట్లేదనేది మా వాదన. మహిళల మీద జరిగే అఘాయిత్యాల కోసం మేము ఈరోజు నిరసన తెలుపుతాం. మా మహిళలు అంతా అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కొండేపు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని ఈరోజు కూటమి ప్రభుత్వము ఎంత దౌర్జన్యంగా ప్రతి ఒక్కరు మహిళల మీద కానీ, అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా వాయిస్ ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళని కేసు పెట్టి లోపలికి తోయటం కానీ, ఇలాంటి అరాచకాలు ఎన్నో రోజులు సాగవు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రెడ్ బుక్కు అని చెప్పి ప్రతి ఒక్కరిని భయోత్పలం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మహిళలు ఏదం నాటికి ముందుకు రాకుండా అయిపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టి ప్రతి ఒక్కరికి సెల్లు ద్వారాగానే ప్రతి ఒక్కరికి భద్రత కల్పించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా చిన్న చూపు చూసి హత్యలు, అగాత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాము. పీటీసీసీ బ్యాంక్ నూతన చైర్మన్ గా కామెపల్లి సీతారామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక బ్యాంక్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ పలువురు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.
నాకు అప్పగించిన ఈ బాధ్యతను నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని సహకార సూత్రాలను అమలు చేయించు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అమలు రమణారావు గారు డాక్టర్ రమణారావు గారు 89లో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో అప్పుడు ఓడిపోయినా అప్పటి నుంచి మన సీతారామయ్య గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము పేదవాడు అంటే వాళ్ళ ఓపీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం, సహాయం చేయటం, హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వటం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ఎప్పటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా మన ఎన్నికల్లో కొత్తపట్నం మండలం తీసుకొని ఎప్పుడు మైనస్ వచ్చే మండలాన్ని ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి దాన్ని ప్లస్ చేసుకొచ్చి దాన్ని మెజారిటీ తీసుకొచ్చేది కూడా ఆయన కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావటం చాలా సంతోషం. దానికి ముందుగా మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున మన శాసనసభ్యులు కానీ మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు, మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు వందే భారత్ ట్రైన్పై రాళ్లు విసిన ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసినట్టు నెల్లూరు డీఎస్పీ జి మురళీధర్ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులను నెల్లూరు కోర్టుకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మౌలా షరీఫ్, మధుసూదన్ రావు తదితరులు బాగున్నారు. రైల్వే ఐజీ శ్రీ సత్యేశ్వరరావు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరియు ఎస్ఆర్పి విజయవాడ, ఎస్ఆర్పి గుంటూరు మరియు ఒంగోలు ఎస్పీ శ్రీ దామోదర్ సారి రైల్వే డిఎస్పీ నేను నా ఆధ్వర్యంలో మన ఆర్పిఎఫ్ శ్రీ కొండయ్య గారు, ఒంగోలు శ్రీ విజయకృష్ణ గారు, ఒంగోలు ఇన్స్పెక్టర్ గారు మౌలా షరీఫ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి మొన్న 5/6/25 తేదీ సాయంత్రం 6:11, 6:25 మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళ దాడి చేయడం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేసి C5, C8, C11 కోచెస్ మీద రాళ్ళ దాడి చేయడం జరిగింది. దాని మీద వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయినారు మా ఇన్స్పెక్టర్ గారు, లోకల్ పోలీస్ స్టాఫ్, మా ఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో C5, C8, C11 కోచెస్ అద్దాలు ఒక రైట్ సైడ్ అంటే ఇది తిరుపతి నుంచి సికింద్రాబాద్ పోయే ట్రైన్ లెఫ్ట్ సైడ్ C5, C8, C11 కోచెస్ అద్దాలు పడడం జరిగింది. అక్కడ వెంటనే లోపల ప్యాసింజర్ స్టేట్మెంట్స్, లోపల కార్డ్ స్టేట్మెంట్స్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని ట్రైన్ నెంబర్ 869/2025 ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఆర్పిఎఫ్ వాళ్ళు
ఇద్దరు స్టూడెంట్స్తో సాయంత్రం పార్టీ అరేంజ్ చేసి 4 గంటల తర్వాత 5 నుంచి 6 పార్టీలో ఆ దగ్గరనే వైన్ షాప్లో చేతి కొట్టుకొని 4 పేరు వాళ్ళు ఆ అడ్డపెట్టి కింద అంతకుముందు 6 నుంచి 6:15 మధ్యలో 4/3 ఎక్స్ప్రెస్ 647 ఈ ట్రైన్ మీద కూడా వాళ్ళు దాడి జరిగింది. అంటే అది బాడీకి దాంట్లో డ్యామేజ్ ఏం లేదు, అద్దాలు దాని తర్వాత అది సరిగా తగలేదని 6:15 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ ఆ C5, C8, C11 C5, C8, C11 సందర్భంలో దాని తర్వాత సీసీ కెమెరా మళ్ళీ హైవే సీసీ కెమెరా లోకల్ పోలీస్ సహాయంతో అరెస్ట్ చేసి ఈ నెల 11వ తేదీన మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ దాసరి నారాయణరావు 60వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు సూర్యబలి సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి కృష్ణారావు తెలిపారు. స్థానిక ఆరామ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదకొండవ తేదీ జరిగేటువంటి 60వ వర్ధంతి సభకు మేము ఎంపీ గారిని పిలిచాము, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే గారి జనార్దన్ గారిని కూడా పిలిచాము. తర్వాత మన మేయరు గంగాడ సుజాత గారిని కూడా పిలిచాము. తర్వాత నూకసాని బాలాజీ గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన మా ఫ్యామిలీకి చాలా దగ్గర, అందువల్ల ఆయన కూడా పిలిచాము. సో పెద్దలందరూ అంటే రాజకీయాలు కాకపోయినా కొంచెం ఇది ఉన్నటువంటి పిలిచాము. తర్వాత చదలవాడ అరవింద్ బాబు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గారు, ఆయన సూర్యబలి సంఘం, అందువల్ల ఆయన తప్పకుండా వస్తున్నారు. తర్వాత మాకు ఈ సూర్యబలి సంఘానికి మొట్టమొదటిగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి దాసరి కేశవులు గారు, తర్వాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారని నర్సరాపేటలో లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్, శ్రీశైలం అన్నదాన సత్రానికి ఆయన అధ్యక్షుడు, ఆయన కూడా వస్తున్నారు. తర్వాత మన ఒంగోలులో ఐపీఎస్ సోమేశ్వర శ్రీధర్ బాబు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన కూడా మావాడే, ఆయన వస్తున్నారు. తర్వాత సిద్ధాబత్తులు సూర్యప్రకాశ్రావు గారని చీరాల, శ్రీశైలం నిత్యాన్నదాన సత్రం యొక్క సెక్రటరీ. చివరిగా దాసరి వెంకటేశ్వర గారని ప్రకాశం జిల్లా సూర్యబలి సంఘం అధ్యక్షులు, అలానే శ్రీశైలం అన్నదాన సత్రానికి ఉపాధ్యక్షులు. సో మెయిన్గా వీళ్ళని పిలిచాము. తర్వాత లోకల్గా చాలామంది లీడర్స్ వస్తున్నారు. స్టేజ్ మీద మెయిన్గా వీళ్ళు మనకు కనపడతారన్నమాట. సో ఆ రోజు కార్యక్రమం 11 గంటలకు అనుకున్నాము. ఒక అరగంట అటు ఇటు అయినా మొదలు పెట్టేసి త్వరగా ముగించేసి, ఎండ రోజులు కాబట్టి 12:30 ఆ ప్రాంతాల లంచ్ కూడా ఏర్పాటు చేస్తాం. శివరాం, ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టడమే కరువు అయినటువంటి ఈ రోజుల్లో 60 సంవత్సరాల నాడు పరమపదించిన తండ్రి పేరట ఆ విలువలు తెలియజేస్తూ ఆరామక్షేత్రం పైన ఒక భవన నిర్మాణం నిర్మించి, తండ్రి పేరట నిర్మించి సూర్యబలి ఆరామక్షేత్రానికి అంకితం చేయటం అనేది ఈ రోజుల్లో ఆ దాసరి నారాయణరావు యొక్క సంతతి కృష్ణారావు గారి అధ్యక్షం జరగటం నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. సంస్కృతి అంతరించిపోయే రోజుల్లో మళ్ళా వీళ్ళు పునరుద్ధరణ చేస్తే, వీళ్ళ మార్గదర్శకంలో యూత్ మొత్తం నడిచి ఈ విధంగా చేస్తే దేశం సుసంపన్నమై సమాజం నైతిక విలువలతో ఉంటుంది. నైతిక విలువలతో ఉంటే అది అన్ని విలువలు వస్తాయి, వైజ్ఞానికంగా ఆర్థికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన వీళ్ళ యొక్క దీన్ని అభినందిస్తూ వీళ్ళ మార్గంలో రేపు అందరూ నడవాలని, రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ విచ్చేసి 2025 ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలలో స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులు
స్టేట్ 299వ ర్యాంకు నవీన్ లక్ష్మి సాధించిందని స్మార్ట్ నీట్ అకాడమీ CEO సాయి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా స్మార్ట్ నీట్ అకాడమీలో మాట్లాడుతూ 6 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని, అంతేకాక విద్యార్థులందరికీ వెటర్నరీ సీట్లు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందానికి వైవిసార్ డీన్ అకాడమీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నిన్న ప్రకటించిన ఈఏపీ సెట్ 2025 ఫలితాల్లో మా విద్యార్థినులు నవీన లక్ష్మి స్టేట్ 290 ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్లోనే ప్రథమంగా నిలిచింది. అదేవిధంగా ఈ వెన్నెల 1300 ర్యాంకు, జెనీలియా 1857 ర్యాంకు, ఆర్ శ్వేత 2000 ర్యాంకు, గాయత్రి 2200 ర్యాంకు మరియు నేహ 3000 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు మరియు ఈ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందానికి, ముఖ్యంగా వైవిసార్కు ప్రత్యేక అభినందనలు. ఈ విద్యార్థులకు ఈ సంవత్సరం నీట్ మెడికల్ సీట్తో పాటు ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా వెటర్నరీ సీట్లు కూడా రావచ్చునని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.